నెక్స్ట్ వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ స్కామ్కి గురవచ్చు. కాబట్టి ముందు ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి రీచ్లో అయితే షేర్ చేసేయండి. మనం వాట్సాప్ మొబైల్లో యూస్ చేస్తుంటాం అండ్ అలాగే మనలో చాలామంది వాట్సాప్ని సిస్టమ్స్లో అది యూస్ చేస్తుంటారు కదా, లైక్ డెస్క్టాప్లో కావచ్చు అండ్ అలాగే వెబ్లో అది లాగిన్ అవుతుంటాం కదా. సో ఈ డెస్క్టాప్ అండ్ వెబ్లో ఎవరైతే వాట్సాప్ లాగిన్ అవుతుంటారో వాళ్ళవి కొన్ని వాట్సాప్ అకౌంట్స్ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయాయంట. సో ఇలా కాంప్రమైజ్ అవ్వడం వలన ఈ హ్యాకర్స్ ఉంటారు కదా, హ్యాకర్స్ ఏంటంటే అటువంటి అకౌంట్స్కి ఆ తెలిసిన నెంబర్స్ దగ్గర నుంచే ఒక మెసేజ్ పంపినట్టుగా ఒక ఫైల్ అయితే పంపిస్తున్నారంట. సో ఈ ఫైల్ కనుక మీరు ఓపెన్ చేశారనుకోండి, మీ వాట్సాప్ వెబ్లో కావచ్చు మీ సిస్టంలో అది మాల్వేర్ వైరస్ ఇన్స్టాల్ అయిపోయి దాని తర్వాత కంప్లీట్గా మీ అకౌంట్ అన్నది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. మీ అకౌంట్ వాళ్ళ చేతుల్లోకి కానీ వన్స్ వెళ్ళిందనుకోండి, దాని నుంచి వాళ్ళు ఎటువంటి స్కామ్స్ అయినా చేయొచ్చు. అంటే మీ పేరు మీద మీ ఫ్రెండ్స్ని డబ్బులు అడగచ్చు, లేదా మీ సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసేసుకోవచ్చు. సో అందుకని వాట్సాప్ వెబ్ ఆర్ వాట్సాప్ డెస్క్టాప్ అది ఎవరైతే యూజ్ చేస్తుంటారో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిసిన నెంబర్ నుంచి కూడా ఏదైనా అన్నోన్ ఫైల్స్ కనుక వచ్చాయనుకోండి, అటువంటి ఫైల్స్ని అస్సలు డౌన్లోడ్ చేయకండి. డౌన్లోడ్ చేసినట్లయితే అనవసరంగా ఇబ్బంది పడతారు. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది తెలియక ఓపెన్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేసేయండి.